S-400 ఈ మధ్యకాలంలో ఈ పేరు మనం తరచుగా వింటున్నాం. 2025 మే 8 అలాగే 9 రాత్రి సమయంలో పాకిస్తాన్ మనపై ప్రయోగించిన డ్రోన్స్ అండ్ మిసైల్స్ని మట్టుపెట్టడంలో ఈ S-400 కీలక పాత్ర పోషించింది. ఇది ఒక సుదర్శన చక్రంలో మన దేశాన్ని రక్షించింది. అసలు S-400 అనగానే మనకు గుర్తొచ్చే ఏంటి? 400 కిలోమీటర్ల రేడియస్లో శత్రువుల మిసైల్స్ని నాశనం చేయగలదు, గంటకి 17,000 కిలోమీటర్ల వేగంతో మిసైల్స్ని లాంచ్ చేయగలదు, ఒకేసారి 100 టార్గెట్స్ని డిటెక్ట్ చేయగలదు, ఒకేసారి 35 టార్గెట్లపై దాడి చేయగలదు. ఇలాంటి విషయాలు మనకు గుర్తొస్తాయి. కానీ అసలు ఎందుకు భారతదేశం S-400 కొనడానికి అంత మక్కువ చూపించింది? ఎందుకు US S-400ని కొనే దేశాలపై ఆంక్షలు విధించింది? ఇండియా ఎలా ఈ ఆంక్షల నుండి తప్పించుకుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు తెలియని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చైనా అండ్ పాకిస్తాన్ ఇవి భారతదేశం యొక్క పొరుగు దేశాలు కావు. ఇవి గుంట నక్కలు. వీటిని అస్సలు ప్రెడిక్ట్ చేయలేం. దీనికి ఇండో చైనా వార్ ఒక ఉదాహరణ. ఒక పక్క ఇండియా చైనా బాయ్ బాయ్ అంటూనే మరో పక్క మనతో యుద్ధానికి సిద్ధమైంది. ఇలాంటి రెండు దేశాలు మన పక్క ఉండటం, అలాగే వాటి దగ్గర అణుబాంబులు ఉండటం, దీనితో పాటు 2014లోనే చైనా రష్యా దగ్గర నుండి S-400 కొనుగోలు చేయటం, ఇవన్నీ ఎప్పటికైనా భారత్కి ప్రమాదమే అని భారత ప్రభుత్వం భావించింది. అప్పటికే మన దగ్గర ఆకాష్, స్పైడర్, అలానే ఇజ్రాయెల్ యొక్క బరాక్స్ వంటి అద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ షార్ట్ రేంజ్లో మాత్రమే పనిచేస్తాయి. చైనా యొక్క J-20 స్టెల్త్ ఫైటర్ జెట్స్ అలాగే లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఎదుర్కోవడం కోసం భారతదేశానికి ఒక సమర్థవంతమైన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ కావాల్సి వచ్చింది. 2017లోనే మోడీ రష్యా పర్యటన సమయంలో S-400 డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క ప్రస్తావనని పుతిన్ దగ్గర తీసుకొచ్చారు. అయితే ఈ డీల్ ఫైనల్ అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. చివరిగా అక్టోబర్ 2018లో ఇండియా 5 S-400లకు గాను 35,000 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుంది. ఇది ఇండియా చరిత్రలోనే ఆయుధాల కోసం జరిగిన డీల్స్లో అతిపెద్దది. మోడీ గవర్నమెంట్ అనవసరంగా ప్రజల డబ్బుని వృధా చేస్తోంది అని చాలా పత్రికలు కథనాలను ప్రచురించాయి. కానీ ఆ రోజు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ లేదు. థ్యాంక్స్ టు మోడీ గవర్నమెంట్. ఇది ఒక డీల్ మాత్రమే కాదు, ఆ రోజు ఆ సంతకంతో భారతదేశం తన దేశ రక్షణ కోసం ఏం చేయడానికైనా సిద్ధం అని చాటి చెప్పింది. ఈ సంఘటనని ప్రపంచం మొత్తం చూసింది, మరీ ముఖ్యంగా అమెరికా. 2017లో ఈ డీల్ ఫైనల్ అవ్వడానికి 1 సంవత్సరం ముందు అమెరికా కాట్సా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం రష్యా, ఇరాన్ అలాగే నార్త్ కొరియాలతో ఏ దేశమైనా డిఫెన్స్కి సంబంధించిన డీల్స్ చేసినట్టయితే ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధించవచ్చు. ఈ చట్టానికి మొదట గురైన దేశం టర్కీ. టర్కీ కూడా రష్యా నుండి S-400లను కొనుగోలు చేసింది. ఫలితంగా ఆంక్షలకు గురైంది. అమెరికాతో టర్కీ చేసుకున్న F-35 ఫైటర్ జెట్ల ఒప్పందాన్ని అమెరికా క్యాన్సిల్ చేసింది. అలాగే టర్కీ యొక్క డిఫెన్స్ అఫీషియల్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. మరి భారతదేశం ఈ ఆంక్షల నుండి ఎలా తప్పించుకుంది? ఇండియా తన చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి అమెరికా క్లియర్గా వివరిస్తూ ఈ 3 పాయింట్స్ని ముందు పెట్టింది. చైనాకి ఆల్రెడీ S-400 ఉంది. పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచుతోంది. వేరే ఏ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా S-400 అంత రేంజ్ కానీ ఫ్లెక్సిబిలిటీని కానీ ఇవ్వలేవు. వీటికి తోడు మేము ఆల్రెడీ అమెరికా నుండి మిలిటరీ చాపర్స్ లైక్ P-81, అపాచీ అండ్ చినోక్స్ని కొంటున్నాం అని గుర్తు చేసింది. ఈ సమర్థవంతమైన నెగోషియేషన్ తర్వాత చివరకు భారతదేశానికి S-400 డెలివరీ ప్రారంభమైంది. ఇక 2021 చివరిలో మొదటి S-400 యూనిట్ ఇండియాకి వచ్చింది. వెంటనే ఇండియా పాకిస్తాన్పై ఒక కన్ను వేసి ఉంచడానికి ఈ S-400ని వెస్టర్న్ బోర్డర్స్లో డిప్లాయ్ చేసింది. ఇక 2022లో రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. దీనివల్ల మిగిలిన S-400 డెలివరీస్ అనుకున్న సమయం కన్నా కొంచెం ఆలస్యంగా భారతదేశానికి చేరుకున్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తింది. టర్కీలా ఇండియా ఎందుకు ఆంక్షలకు గురి కాలేదు? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమెరికాకి ఈ డీల్ ఇష్టం లేదు. కానీ అదే సమయంలో అమెరికాకి ఆసియాలో చైనాకి పోటీ ఇవ్వగల దేశం ఇండియా తప్ప మరొకటి కనబడలేదు. అందుకే ఈ డీల్ ఇష్టం లేకపోయినా చూసి చూడనట్టు ఊరుకుంది. ఈ రోజు S-400 కోసం మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఒకవేళ ఆ రోజు మోడీ గవర్నమెంట్ ఈ డీల్పై సైన్ చేసి ఉండకపోతే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేదో కింద కామెంట్లో మీ ఒపీనియన్ని తెలియచేయండి. ఈ వీడియో ద్వారా ఏదైనా కొత్త విషయాన్ని మీరు తెలిసినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్లీప్ పీస్ఫుల్లీ బికాస్ S-400 ఈజ్ గార్డింగ్ ఫర్ అస్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.